ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు। వారు ఎవరూ కాదు, ఎవరో తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి। అయితే ఏ కారణం చేత వారిని దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766 విధంగా కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు। మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు। క్రమశిక్షణకు వీరు మారుపేరనే చెప్పుకోవాలి। అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। జాగ్రత్తగా ఉండండి। తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు, చిన్న గొడవ కారణంగా వారిని మీరు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి। అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది। బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి। ఆవేశంలో వారు ఒక మాట అన్నప్పుడు మీ సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి। అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి। అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడినట్లయితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది। అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది। ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది। కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి। ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది। అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది। అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది। అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈ రోజు మీరు అన్వేషించబోతున్నారు। ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది। ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కుల వృత్తులు చేస్తున్నట్లయితే కనుక మీరు ఆ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈ రోజు చూడబోతున్నారు। దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు। కన్యా రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మీరు చెయ్యని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి। కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ఒక ఆరోపణ ఎదుర్కోవలసి వస్తుంది। మీరు ఆ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి। పై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి ఉంది। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీకు అవసరం। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కన్యా రాశి వారికి ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం అనేది గడవబోతుంది। శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు। చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు। ఏ వ్యక్తిని వారు దూరం చేసుకోబోతున్నారో తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి।
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.